మన జిల్లాకి విచ్చేసినటువంటి ఓయూ ఉద్యమ నాయకుడు అదేవిధంగా బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జు లింగన్న గారు వేదిక మీదకి రావాలనుకుంటున్నారు. అదేవిధంగా మన అధ్యక్షుడు అయితే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం ఏదైనా ఉందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు. అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అన్నగారు అనేకమైనటువంటి రకాల పోరాటాలు చేస్తూ ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది. విద్య పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, సంక్షేమ రంగాల్లో ఏదైనా లోన్లు కానీ, భూములు కానీ, ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మాదిగలకు రావాల్సిన వాటా మనకు రాకుండా మన సామాజిక వర్గమైనటువంటి మాలలే ఏకపక్షంగా మన అవకాశాలు తీసుకుపోతున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఈ యాత్ర చేస్తూ ఆ రకంగా మా జాతికి అన్యాయం జరగద్దు, మాలలకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు వాటా ఇవ్వండి, మా జనాభా ప్రకారం మాకొచ్చే అవకాశాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ యాత్ర చేస్తూ ఈరోజు మన దగ్గర రావడం జరిగింది. కాబట్టి అందరూ మన గ్రామంలో ఉన్నటువంటి, మన టౌన్ బోధనలో ఉన్నటువంటి మన మాదిగలంతా ఒక తాటిపైకి వచ్చి భవిష్యత్తులో అన్నగారు ఏ పిలుపిచ్చినా ఆ పిలుపుని అందుకొని మనం అన్ని రకాల కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మాదిగ రాజకీయ చేసి మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నగారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అన్న గారికి, లింగయ్య అన్న గారికి, సులోచన అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మాదిగ సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో దళితుల్లో 70 నుంచి 80% మంది మాదిగలు ఉన్నారు. కానీ ఏ అవకాశాల్లో రాజకీయంగా చూడండి, విద్య కానివ్వండి, ఇంకా ఏ విధమైన ఉపాధి కానివ్వండి, ఎటువంటి వాటిల్లో చూసుకున్నా కూడా మనకి కనీసం 20% కూడా దక్కట్లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ పిడమర్తి రవణ గారు మన కులానికి న్యాయం చేయాలి, మనకి రావాల్సిన వాటా మన జనాభా దామాషా ప్రకారం రావాలి, సాధించాలి, మన బిడ్డలు బాగుపడాలి. మనం ముందు తరం, మనం ఒక తరం నష్టపోయాం ఆల్రెడీ, రాబోయే తరాలైనా కనీసం ముందుకు రావాలి అనే ఉద్దేశంతో మన జనాభా రాష్ట్రంలో మాదిగలు 12% దాకా ఉన్నారు. దాదాపుగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో అత్యంత పెద్దదైన ఏకైక కులం ఏదైనా ఉందంటే మాదిగ జాతి. కాబట్టి ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు కమిటీని ఏర్పాటు చేశారు, దాని పని కూడా మొదలు పెడుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం అతి త్వరగా ముగించి మాదిగలు 12 ఉంటే 12, 11 అయితే 11, 15 అయితే 15% రిజర్వేషన్లు ఇచ్చి మాకు అన్ని విధాల మనకి రాజకీయంగా కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఇంకా ఏ విధమైన రంగాలు ఉన్నాయి అన్ని రంగాల్లో కూడా మనకి జనాభా దామాషా ప్రకారం మనకి ఇవ్వాల్సిన వాటాన్ని మనకి ఇవ్వాలని రవణ గారు చేస్తున్న పోరాటానికి మనందరం వెన్నుదన్నుగా ఉండి మనందరం పోరాటం కొనసాగించాలని, అదేవిధంగా రవణ గారి అమూల్యమైన సందేశం చెప్తూ సెలవు. మన లింగన్న గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా మనకి వర్గీకరణ కంపల్సరీ చేస్తాము. మీకు రావాల్సిన రిజర్వేషన్ శాతం ఎంతైతే ఉందో అంత మీకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాదని హామీలు ఇచ్చారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ అనేది మనకి ముందు ఉండేది, మనకు ఒక 5,000 కూడా లోన్ అనేది రాలేదు ఇప్పటికీ. ఎస్సీ కార్పొరేషన్ ఇక ముందు ఏదన్నా వస్తే తప్పకుండా రవణ గారి ఆధ్వర్యంలో ఏ బీదవాడు అన్న దగ్గర పోయినా కానీ మనం లోన్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు సంపాదించుకున్నాము. అలాగే మనకు ఉన్నటువంటి అసలు ఏదైనా ప్లాట్లు కానీ అవి కానీ ఇవి కానీ ఏది ఉంటే అన్న మనకు చెప్తాడు. ఇప్పుడే కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇంకా పదవులు అట అన్నట్టున్నారు. కాబట్టి మన జాతి బిడ్డ ఏ ఊరు వచ్చినా కానీ మన మాదిరి బిడ్డని గా ఉండాలా. మనల్లో మన బిడ్డ మాదిరి బిడ్డ ఒకటి పైకి పోతున్నట్టే అందరూ ఆయనకి సహకరిస్తేనే పైకి పోతాం. లేకపోతే అరే
వాడిపోతే మనకేమొస్తుంది రా పోనీ వాడే దిగిపోతాడు కదా మనకేమొస్తలేవు కరెక్ట్ అనేది ఉంటుంది. అయితే బరాబరే కాబట్టి ఉన్నది ఈడ. మన బిడ్డ మన జాతి బిడ్డ ఎవరైనా వచ్చినా గానీ వాళ్ళ ఫుల్ సహకారం చేద్దాము. మనం మనకు కావాల్సిన హక్కులు సంపాదించుకుందాము. అందరూ ఇలాగే అసలు ఎంతో మంది వస్తారనుకున్నాము, చాలా తక్కువ వచ్చారు. మరి పనిలోకి రాలేదో ఏమో తెలియదు. దయచేసి ఇక ముందు ఏదైనా మీటింగ్ అయినా కానీ ముందుగా చెప్తాము. ఏమైనా ఉంటే అందరూ మన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని మన కాబట్టి అందరినీ ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా ఇలా మనం కాన్స్టిట్యూన్సీల లింగన్న నాయకత్వంలో కొత్త నాయకత్వం కొత్త కమిటీని ఉత్సాహవంతమైనటువంటి యువకులు పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న నాయకులు కరెక్ట్ లేక ఈరోజు మనోళ్ళు కరెక్ట్ లేకనే మరి అట్లా జరుగుతుంది. ఇక్కడ ఉన్న మన ఎంఆర్పిఎస్ నాయకత్వం కరెక్ట్ లేక ఈరోజు ఉద్యమం ఎక్కడో కూడా అక్కడ చిలిపోయిన పరిస్థితి. ఇక్కడికి హైదరాబాద్ నుంచే 240 కిలోమీటర్ దూరం ఉంటుందమ్మా. నేను ఉస్మాన్ సిటీ చదువుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సంవత్సరాలు ఈసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా. 2014 సంవత్సరంలో మాదిగ చేసిన సంఘం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడుతూ ఉన్నా. ఇంతకుముందు మరి 30 ఏళ్ల పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమం చేసింది. ఇప్పుడు మనం కూడా అందరం కలిసి పనిచేసి దాన్ని సాధించాలని మీ అందరికీ కోరుతా ఉన్నా. ఎందుకు యువకులు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళకు. ఒక 5 నిమిషాలు మనం కంప్లీట్ చేసుకుందామమ్మా. మనం కూలికి పోయేటప్పుడు కూలి ముందు డిసైడ్ చేసుకుంటామా లేదా? 100 రూపాయలు ఇస్తావా 200 ఇస్తావా అని అనుకుంటామా లేదా? లేదా ఎంతో కొంత అని అనం కదా. నేను కూడా అదే అంటున్నా. ఏబిసిడి ఉద్యమంలో కృష్ణమాది గారు ప్రారంభించినప్పుడు 1994లో 7% డిమాండ్ తోటి వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. కానీ 2014 సంవత్సరంలో ఏం జరిగిందమ్మా? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆంధ్ర ప్రాంతం వేరైనాక మన జనాభా ఎక్కువైపోయింది. 94లో ఆనాడు పెట్టిన డిమాండ్ కూడా కరెక్టే. కానీ ఇవాళ జనాభా మంది ఎక్కువ ఉంది కాబట్టి జనాభా దామాష ప్రకారం ఎంత ఉంటే అంత ఇవ్వమంటారు. నా డిమాండ్ అది. కృష్ణమాదిగ అనే నాయకుడు చాలా 30 ఏళ్ల పాటు పనిచేసింది. ఇప్పుడు నేనేమంటుందంటే ఆయన తప్పనట్లేను, అది సరిపోదంటుంది అంతే. అది జరగాల్సిందే. ఏబిసిడి జరగాలి. ఎట్లా జరగాలి? మాదిగ మన మాదిగ ఐక్యవేదిక జిల్లా నాయకుడు తర్వాత లింగన్న సుధాకర్ వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తే అడిగితే ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టి మరి చెప్తున్నామమ్మా. ఏబిసిడిలో మనకు 7% కాదు 12%, 70% ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ లో 70% ఇవ్వాలి. భూ పంపిణీలో ఎస్సీలలో సింహభాగం ఇవ్వాలని ఇవన్నీ ఉంటే వాళ్ళు పోరాడతారు. వాళ్ళకి మనం కంప్లీట్ ఒకటే మాట మీద ఉంటే వాళ్ళకి ఒక మాట మీద ఉంటే మన పనులు అయితే అటొకళ్ళు ఇటొకళ్ళు పోతే పనులు కాదు. దయచేసి మనలో ఏదైనా చిన్న చిన్న గొడవలన్నా వదిలేయండి. ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం అంతా ఐకమత్యంగా ఉండేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన పనులు సాధించడానికి వాళ్ళకి అరే మన వాళ్ళు అందరికి చేయాలి. కూర్చున్నాయా ఇప్పటిదాకా అందరికీ నమస్తే. ఇప్పటికి అన్ని కూర్చున్నాయి. కాబట్టి అందరినీ ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా ఇలా మనం కాన్స్టిట్యూన్సీల లింగన్న నాయకత్వంలో కొత్త నాయకత్వం కొత్త కమిటీని ఉత్సాహవంతమైనటువంటి యువకులు పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న నాయకులు కరెక్ట్ లేక ఈరోజు మనోళ్ళు కరెక్ట్ లేకనే మరి అట్లా జరుగుతుంది. ఇక్కడ ఉన్న మన ఎంఆర్పిఎస్ నాయకత్వం కరెక్ట్ లేక ఈరోజు ఉద్యమం ఎక్కడో కూడా అక్కడ ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును మోడీ వెంటనే ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి. ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ 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 ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు. ఎందుకు ఈ మాదిగ జేఏసీ సంఘాన్ని పెట్టినామంటే తెలంగాణ రాష్ట్రంలో
మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని, ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీబీకి 12% రిజర్వేషన్ రావాలని, జనాభా దామాషా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వాలని మేము మరి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు కృష్ణమాదిగ గారికి ఒక కారణమే విభేదం. వర్గీకరణలో ఆయన 7% అంటుండు, వర్గీకరణ మేము 12% అంటున్నాం. మా మధ్యలో ఎటువంటి విభేదం లేదు. ఉన్నదల్లా ఇది ఒక్కటే, ఆయన వర్గీకరణ 7% అంటుండు ఉమ్మడి రాష్ట్రంలో డిమాండ్ని. మేము తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని కోరుతా ఉన్నాం. రేపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు కనుక రాష్ట్రాలు చేసుకునే అవకాశం కల్పించే తీర్పుని ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే రూలింగ్ ఏంటంటే ఇవి రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది. అప్పుడు మరి ఆ యొక్క తీర్పు అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అన్నా మీరు మొన్న పార్లమెంటు మీటింగ్లలో అన్ని పార్లమెంటు సమావేశాల్లో మీరు వర్గీకరణ చేస్తామని చెప్పిండ్రు. కానీ వర్గీకరణ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు మాదిగలు 7% అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదన్నా. అది 94లో ఉన్నటువంటి డిమాండ్, పాత డిమాండ్, తెలంగాణ డిమాండ్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా దామాషా ప్రకారం మేము మాకు 12% ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో 260 కోట్ల రూపాయలు కులగణన కోసం పెట్టిర్రు. అంటే రేపో మాపో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల జనాభా లెక్కలు మీరు చేస్తారు. ఆ జనాభా లెక్కల్లో మాదిగల జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. మా రిక్వెస్ట్ కూడా, మీరు కూడా మాదిగవాదే, మాదిగల పక్షాన మీరు ఉన్నారు. గతంలో అనేక సందర్భాల మాదిగ పక్షాన ఉన్నారు, మాదిగ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు. కాబట్టి ఏబిసిడి అయ్యేటప్పుడు మాకు 7 కాకుండా 12% ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారికి బోధన్ మాదిగూడ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 కేంద్రాలలో మాదిగ జనసభ పేరిట పాల్వంచలో ఈ నెల 7వ తారీఖున మరి మాదిగ జనసభలు ప్రారంభమైనాయి. 7వ తారీఖు పాల్వంచ, మరి 10వ తారీఖు జడ్చర్ల, ఈరోజు మరి 14వ తారీఖు నిజామాబాద్ బోధను, అదేవిధంగా రేపు నారాయణఖేడు, 21 నుంచి మళ్ళీ 28వ తారీఖు వరకు బూత్లో, మరి మొత్తం 30 తారీఖు వరకు ఈ జనసభలను మేము ముగించుకోబోతున్నాం. ప్రధానం 12% రిజర్వేషన్, 30 తారీఖు ఎండింగ్, అది మునుగోడు.